హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. తెలంగాణలో డిఎస్సి 2024 అనుబంధ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అప్లికేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో జిల్లా వారీగా ఖాళీల వివరాలు ఏ విధంగా ఉన్నాయి, సో ఏ జిల్లాలో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని మనము ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఆన్లైన్ కోచింగ్ కానీ అవైలబుల్గా లేని సందర్భంగా సో జయశంకర్ అకాడమీ నుంచి మనము అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మోస్ట్ ట్రస్టెడ్ ఇన్స్టిట్యూషన్గా పేరొందిన జయశంకర్ అకాడమీ నుంచి మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్పెషల్ లైవ్ ఇంటెన్సివ్ బ్యాచ్ని మనం ప్రారంభించుకున్నాం. అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇంటెన్సివ్ మెంటార్షిప్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ బ్యాచ్. సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఒక రకమైన విరుద్ధమైన పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఒక సమస్య, తెలంగాణలో ఒక సమస్యగా మనం డిఎస్సి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు సంబంధించి చూడవచ్చు. సో పోస్టుల సంఖ్య పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో పోస్టుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి పోస్టులు 10ల సంఖ్యలో ప్రతి జిల్లాలో మనం అబ్జర్వ్ చేశాం. అక్కడున్న పరిస్థితి ఏంటి అంటే టైం లేకపోవడం, నెల రోజుల్లోనే పరీక్షల నిర్వహణకి ప్రభుత్వం సిద్ధం కావడం. రైట్. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పరీక్షలు మే చివరి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ జరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ కావాల్సినంత సమయం ఉంది. కానీ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన నిరుద్యోగ అభ్యర్థులకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి పోస్టుల యొక్క సంఖ్యను చూస్తే చాలా జిల్లాల్లో తక్కువ సంఖ్యలో మనము అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్లో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది, సమయం లేదు. తెలంగాణలో పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది, సమయం ఉంది. ఈ సందర్భంలో నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఆందోళన కానీ ఆ అడ్డంకి కానీ చూసినట్లయితే, అవరోధాన్ని కనుక చూసినట్లయితే చాలామంది అభ్యర్థులు, సార్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోన్ చేస్తున్న అభ్యర్థులు, మాకు పోస్టులు ఉన్నాయి కానీ టైం లేదు, సిలబస్ ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ చదవాల్సి ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, అసలు చదవాలని కూడా అనిపించట్లేదు, ఈ సమయంలో చదివితే మనకు ఉద్యోగం వస్తుందా రాదా అని రకరకాల అనుమానాల్ని, రకరకాల ప్రశ్నల్ని మనకు ఫోన్ల ద్వారా లేదంటే మెసేజ్ రూపంలో అడగడం జరుగుతుంది. తెలంగాణ అభ్యర్థుల పరిస్థితి చూస్తే, సార్ మా కేటగిరీలో ఒకే ఒక పోస్ట్ ఉంది, మా జిల్లాలో అసలు పోస్టులే లేవు, ఓన్లీ ఓపెన్ కేటగిరీలో మాత్రమే ఉన్నాయి, సమయం ఉన్నప్పటికీ ఆ ఒక పోస్ట్కి 2 పోస్టులకి చదివితే నాకు ఉద్యోగం ఎక్కడొస్తుంది అన్న విషయాన్ని కూడా తెలంగాణ అభ్యర్థుల నుంచి మనం చాలా అభ్యంతరాల్ని, చాలా అనుమానాల్ని మనము స్వీకరించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గమనించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజేతగా నిలవాలి అనంటే నోటిఫికేషన్ కానీ కాలము కానీ మనకు విసిరే సవాళ్ళని ధీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలా కాలం మనకు అందిస్తున్న సమస్యల్ని ధీటుగా ఎదుర్కొని మన యొక్క పనిని మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా విజేతలుగా నిలుస్తాం. సో ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులకు సంబంధించి సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమయంలో మనము ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే, ఆ ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే ఎవరికైతే ఉద్యోగం రావాలో వారికి వస్తుంది. ఇప్పుడు ఎవరికి ఉద్యోగం రాకుండా అయితే పోదు కదా. అంటే మొత్తానికైతే ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వబడిన నోటిఫికేషన్కి అనుగుణంగా, ఆ ఖాళీలకు అనుగుణంగా, అవకాశాలకు అనుగుణంగా ఆ అభ్యర్థులకైతే ఉద్యోగం రావడం జరుగుతుంది. మరి ఎందుకు ఆ అభ్యర్థులకి విజేతలుగా నిలుస్తారు, మిగతా వాళ్ళు పరాజితులుగా వేల మంది మిగిలిపోతారు అని అనుకుంటే, ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ఉండి అనవసరమైన ఆలోచనలు చేసి వారికి వారు ఒక ఓటమిగా అంగీకరించి, ముందే ఓటమిని అంగీకరించి దానికి తగ్గ కారణాన్ని బయటకి ప్రొజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, కాబట్టి విద్యార్థులు ఎప్పుడూ కూడా ఓటమికి గల కారణాలని వెతుక్కోకండి. మీకున్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలంగాణ అభ్యర్థుల విషయానికి వస్తే పోస్టుల సంఖ్య లేదు. ఓకే, ఒక జిల్లాలో 5 పోస్టులే ఉన్నాయి. ఆ 5గురికైతే ఉద్యోగం వస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక జిల్లాలో 5 పోస్టులే ఉంటే ఎవరికి వస్తుంది ఉద్యోగం? 5గురికే వస్తుంది. ఆ జిల్లాలో ఉన్న మిగతా వందలాది మంది విద్యార్థులు ఉద్యోగం రాకుండా ఉండిపోతారు. కాబట్టి ఉద్యోగం వస్తున్న ఆ 5గురు ఎవరు అని అంటే, ఒక్క పోస్ట్ ఉన్నా సరే నాకు జాబ్ వస్తుంది, నేను ఖచ్చితంగా ఈ 2 నెలల సమయాన్ని సద్వినియోగపరుచుకొని టాప్ ర్యాంకుగా నిలవడానికి ప్రయత్నం చేస్తాను,
సో ఖచ్చితంగా ఆ ఒక్క పోస్ట్ కూడా నాదే అనుకొని ఎవరైతే ప్రిపరేషన్ని కొనసాగిస్తారో వారు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. ఎవరైతే ముందే ఓటమిని అంగీకరించి మా జిల్లాలో పోస్టులు ఏమి లేవండి, చదివినా వేస్టే అని అనుకొని ఎవరైతే ముందే అస్త్ర సన్యాసం చేస్తారో, ఎవరైతే ముందుగానే వారి యొక్క ప్రిపరేషన్ని వదిలేస్తారో వారికి ఉద్యోగం ఇప్పుడే కాదండి, నెక్స్ట్ నోటిఫికేషన్లో 20 పోస్టులు ఉన్నా సరే వారికి అలాంటి మనస్తత్వం, అలాంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న అభ్యర్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం కష్టమనే చెప్పొచ్చు. కాబట్టి ముందుగా మీరు ఏం చేయాలంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ని అలవర్చుకోండి. సమయం తక్కువగా ఉంది, ఓకే, ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఎవరికైనా సరే విజేతగా నిలిచే ఆ అభ్యర్థికైనా సరే, పరాజితుడిగా నిలిచే ఒక అభ్యర్థికైనా సరే అవకాశాల సంఖ్య కానీ ప్రిపేర్ అవుతున్న ఉద్యోగాల సంఖ్య కానీ ఒకే రకంగా ఉంటుందన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తెరగాలి. ఎవరికైనా ఒకటే అవకాశం, ఒకటే సమయం. ఎవరికైనా 5 పోస్టులే, ఆ జిల్లాలో పోటీపడే అందరి అభ్యర్థులకి 5 ఉద్యోగాలే, కానీ 5కే ఉద్యోగం వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు అని అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఒక్క ఉద్యోగం కూడా మనకే వస్తుంది అన్న పాజిటివ్ అనుకూల దృక్పథంతో మనం ముందుకెళ్ళాలి తప్ప ఇప్పుడు చేయాల్సింది ఏమీ లేదు. మన యొక్క ప్రిపరేషన్ని కొనసాగించడమే. ఓకే, ఈ 2 నెలల సమయాన్ని లేదంటే ఇంకొక 3 నెలల సమయం కనుక మనం సీరియస్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకి సబ్జెక్టు పరంగా నాలెడ్జ్ వస్తుంది, ఉద్యోగం కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రతి వారు అలాగే అనుకుంటారు. ఒక చిన్నప్పుడు ఒక కథ ఉండేది. ఒక రాజుగారు ఏం చేశారంటే ఒక ఊరి మధ్యలో పెద్ద కుండ పెట్టి ఇందులో తెల్లారేసరికి అందరూ పాలు పోయండి అని అన్నారంట. ప్రతి ఒక్కడు ఏమనుకున్నాడంటే నేను ఒక్కని నీళ్లు పోస్తే ఏమవుతుందిలే, మిగతా వాళ్ళంతా పాలు పోస్తారు కదా అనుకొని ఊర్లో ఉన్న ప్రతి వారు కూడా ఏం చేశారు? నీళ్లు పోయడం మొదలుపెట్టారు. తెల్లారి ఆ కుండను ఓపెన్ చేసి చూస్తే అందులో పూర్తిగా నీళ్లమయం అయిపోయింది, ఒక్క చుక్క కూడా పాలు లేవు. సో ఇప్పుడు కూడా నోటిఫికేషన్ పరంగా మనం గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్క అభ్యర్థి ఏమనుకుంటున్నారంటే 4 పోస్టులే ఉన్నాయి, 5 పోస్టులే ఉన్నాయి, మనకేం వస్తుందిలే చదివితే అని అనుకొని వదిలేస్తున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి నోటిఫికేషన్ సంబంధించి మనకు 100ల కొద్ది పోస్టులు ఎప్పుడూ కూడా రావు. వచ్చిన పోస్టులని, వచ్చిన అవకాశాలని, వచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని మనం ముందుకెళ్ళాలి తప్ప ఇంకా ఏమీ చేయడానికి లేదండి. కాబట్టి ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని కోరిక బలంగా ఉందో వారు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. వారికి సరైన మార్గదర్శకాన్ని ఇవ్వడానికి, సరైన మార్గాన్ని అందించడానికి, మిమ్మల్ని విజేతలుగా నిలపడానికి మా వైపు నుంచి అందించాల్సిన సపోర్ట్ అండ్ మెంటర్షిప్ అనేది పూర్తి స్థాయిలో మీకు అందిస్తాం. సో జయశంకర్ అకాడమీ నుంచి మనం మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా, బాగా గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని అందిస్తున్నాం. అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని కూడా అందిస్తున్నాం. సో ఇప్పటివరకు మనం ఓన్లీ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మాత్రమే అందించే వాళ్ళం. కొంతమంది అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ మేరకు మాకు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటే, అందుబాటులో ఉంటే మాకు లైవ్కి అటెండ్ అవ్వని పరిస్థితుల్లో మేము ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ మాత్రం చూసుకుంటామని అనడం వల్ల మేము రికార్డెడ్ క్లాసెస్ కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో, పరీక్షల సందర్భంలో విద్యార్థుల యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక ఆఫర్ని, అంటే 1 టైం ఆఫర్ని మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఎవరైతే లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ని పొందాలనుకుంటారో, అంటే డైలీ మీకు ఈవినింగ్ 6:30 to 9 o'clock వరకు లైవ్ ప్రోగ్రామ్ అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా మెంటార్షిప్ ప్రోగ్రామ్, అంటే మనం రోజుకి ఏ విధంగా చదవాలి, మీరు చదువుతున్నప్పుడు డౌట్స్ వస్తే ఎవరిని అడగాలో అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు అన్ని విధాలుగా మీ యొక్క వస్తున్న అనుమానాలకి, మీ యొక్క డౌట్స్కి మీరు లోగా ఫీల్ అవుతున్న సందర్భంలో నాకు కనుక కాల్ చేసి మాట్లాడితే, లేకపోతే నన్ను సంప్రదిస్తే మీకు కావాల్సిన మోటివేషన్ని కానీ, మీకు అందించాల్సిన గైడెన్స్ని కానీ అందించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. దాన్ని మనము మెంటార్షిప్ ప్రోగ్రాంగా ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఈ లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ కోర్సుని అందిస్తున్నా. మార్చి 10 లోపు ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అవుతారో వారికి కేవలం 3,300 రూపీస్కి మాత్రమే ఈ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ని అందించడం జరుగుతుంది. లేదంటే లైవ్ వినడం మాకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి లైవ్ వద్దు, ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే కావాలి అంటే ఇవి ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కావు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. వేరే ఆన్లైన్ సంస్థలు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అందిస్తున్న ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కావు. యాజ్ పర్ ద న్యూ సిలబస్ ప్రకారం డైలీ లైవ్ క్లాసెస్ అందిస్తున్న రికార్డెడ్ క్లాసెస్. ఇప్పుడు ఈరోజు లైవ్ చెప్తాం,
యాజ్ పర్ ద న్యూ సిలబస్ ప్రకారం. ఆ లైవ్కి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ని మీకు యాప్లో అందుబాటులో ఉంచుతాం. అలా లైవ్లో జరిగిన రికార్డెడ్ క్లాసెస్ని మీకోసం తీసుకురావడం జరిగింది. ఆ రికార్డెడ్ క్లాసెస్ మీకు యాప్లో మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి. ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మార్చి 10 లోపు ఎవరైతే ప్లే స్టోర్ నుంచి మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారో వారికి రికార్డెడ్ క్లాసెస్ని స్పెషల్ ఆఫర్ కింద కేవలం 1899 రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎక్కడా కూడా ఆఫ్లైన్ కోచింగ్ లేదు. అదేవిధంగా ఆన్లైన్ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఎక్కడా లేదు. ఒకవేళ ఎక్కడైనా ఉన్న స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కోర్స్ ఎక్కడైనా ఉన్నా అందులో వేల కొద్ది వీడియోస్, వందల కొద్ది వీడియోస్ని డంప్ చేసి మన యొక్క సమయాన్ని, మన యొక్క నాలెడ్జ్ని అత్యంత ప్రీసియస్, ఇప్పుడు ఏంటంటే సమయం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లెంతీ వీడియోస్ కాకుండా షార్ట్ కట్లో మీకు సిలబస్ని పూర్తి చేయడం జరుగుద్ది. ఎలాంటి క్వశ్చన్ అయినా సరే షార్ట్ టైంలో పూర్తి చేసే విధంగా, ఎంత పెద్ద సిలబస్ అయినా సరే అనుకున్న సమయంలో షార్ట్ టైంలో మీకు పూర్తి చేసే విధంగా కంప్లీట్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని మీకు ఒక కాన్సెప్ట్ లెవెల్ షార్ట్కట్ మెథడ్స్లో బోధించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి రికార్డెడ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మార్చి 10 లోపు మీరు 1899 పెట్టి యాప్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది మనం అందిస్తున్న స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రోగ్రామ్. ఇకపోతే జిల్లాల వారి ఖాళీల వివరాలను చూస్తే ఆదిలాబాద్ డిస్టిక్. ఓకే, ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఖాళీలని చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో మనకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మరాఠీ మీడియం, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు మీడియం, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఉర్దూ మీడియం పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం మీద చూస్తే సో ఎక్కువగా తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువగా ఉంటారు కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకి ఆదిలాబాద్లో ఉన్న పోస్టుల సంఖ్యను చూస్తే ఓపెన్ కేటగిరీలో 4 ఉద్యోగాలు ఉన్నాయి. ఓకే, ఎన్ని ఉన్నాయండి? ఓపెన్ కేటగిరీలో 4 ఉద్యోగాల్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు. ఓపెన్ కేటగిరీ అంటే మళ్ళీ ఇక్కడ ఓన్లీ ఓసీలు మాత్రమే ఎలిజిబుల్ అని కాదు, ఎవరైనా సరే ఎలిజిబులే. ఓకే, ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా మనము ఉద్యోగాన్ని పొందవచ్చు. కాబట్టి ఎన్ని పోస్టుల యొక్క అవకాశం ఉంది? ఇక్కడ 4 పోస్టుల యొక్క అవకాశం ఉంది. నూతన రోస్టర్ విధానంలో ప్రతి జిల్లా నుంచి ఎస్సీ కేటగిరీకి మినిమం ఒక పోస్ట్ ఉందండి. కాబట్టి ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వదులుకోకండి. అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా తెలుగు మీడియం ఎస్సీ పోస్టు ఒకటి ఉంది. అదేవిధంగా బీసీఏ పోస్టు కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. మొత్తం మీద తెలుగు మీడియం పోస్టు మనకి ఆదిలాబాద్లో 6 పోస్టులు ఉన్నాయి. ఓకే, మీకు ముందే చెప్తున్నాం, 6 పోస్టులే ఉన్నాయి, నాకేం వస్తుందిలే అనుకోకండి. ఆ 6గురికి ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఆ 6గురు మీరే అవ్వాలని కోరుకోండి. ఓకే, ఎంత గర్వంగా ఉంటుంది చెప్పండి. ఒక జిల్లాలో కేవలం 6 పోస్టులు మాత్రమే ఉన్నప్పుడు అందులో నువ్వు ఒక్కడివి అయినప్పుడు నువ్వు కానీ నీ చుట్టూ ఉన్న సమాజం కానీ అబ్బా వీడికి 6 పోస్టుల్లో ఒక పోస్ట్ వచ్చిందంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అంటే మనం ఒక ఫలితాన్ని సాధించినప్పుడు దానికి సంబంధించిన అప్రిషియేషన్ కానీ, ఫలితాన్ని సాధించిన తర్వాత మన జీవితంలో జరగబోయే మార్పుల్ని కానీ మనం గమనించుకున్నట్లయితే ఖచ్చితంగా మనము సక్సెస్ అవ్వడానికి ఒక మోటివేషన్ని మనం పొందవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఉద్యోగాలు లేవు నాకు రాదు అని కాకుండా ఒక్క పోస్ట్ ఉన్న నాదే అనుకొని సాధించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో మనకి తెలుగు మీడియంలో ఉన్న పోస్టుల సంఖ్య 6 పోస్టులుగా చూడొచ్చు. అదేవిధంగా మరాఠీ మీడియంలో 2 పోస్టులు ఉన్నాయి అండ్ ఉర్దూ మీడియంలో 1 పోస్ట్ ఉంది. ఇక్కడ నూతనంగా ఇవ్వబడిన సిలబస్ ప్రకారం చూస్తే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అంటే ఎనీ డిఎస్సి పేపర్ బైలింగ్వల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారనుకోండి, తెలుగు మీడియం పోస్ట్ ఉంది, తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియంలో ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మరాఠీ మీడియం ఉందనుకోండి, మరాఠీ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అంటే ఒకవేళ మీకు ఉర్దూ మీడియం కోచింగ్ దొరకట్లేదు, మరాఠీ మీడియం కోచింగ్ దొరకట్లేదు, ఇంగ్లీష్ మీడియం కోచింగ్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. అంటే బైలింగ్వల్లో మీకు క్లాసెస్ జరుగుతాయి, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. కాబట్టి మీకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదైనా సరే ఇంగ్లీష్ మీడియం కామన్గా ఉంటుంది. కాబట్టి మన దగ్గర ప్రతి క్లాస్, అది కంటెంట్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, పిఐఈ కావచ్చు, సైకాలజీ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏ క్లాస్ అయినా సరే బైలింగ్వల్లో మీ ఇక్కడ అందించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పోస్టుల యొక్క వివరాలు. ఆదిలాబాద్ జిల్లాలో
మొత్తం తెలుగు మీడియం ఉద్యోగాలు 6 ఉన్నాయి. అందులో ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలు 4, ఎస్సీ కేటగిరీ ఉద్యోగం 1, బీసీఏ కేటగిరీ ఉద్యోగం 1 ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ జిల్లాని కనుక గమనిస్తే నెక్స్ట్ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. సో తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్న మరొక జిల్లా ఏదంటే అది భద్రాద్రి కొత్తగూడెం. మొత్తం 23 పోస్టులు ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా తెలుగు మీడియం ఉద్యోగాలు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, అభ్యర్థుల్లో ఒక డౌట్ రైజ్ అవుతుంది. సరే, ఇవన్నీ తెలుగు మీడియం ఉద్యోగాలు, నేను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, నేను అప్లై చేసుకోవచ్చా? సో ఏ మీడియం అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా తెలుగు మీడియం పోస్టులు ఉంటే పోటీ పడవచ్చు, తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఇంగ్లీష్ మీడియం పోస్ట్ ఉంటే పోటీ పడవచ్చు. కాబట్టి ఇక్కడ తెలుగు మీడియంలో భద్రాద్రి కొత్తగూడెంలో కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఉద్యోగాల సంఖ్య 23, అందులో ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాల సంఖ్య 8. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భద్రాద్రి కొత్తగూడెం అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఓకేనండి. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ చూస్తే 4 ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 4 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ 2 ఉద్యోగాలు, బీసీఏ కేటగిరీ 1 ఉద్యోగము, బీసీబీ కేటగిరీ 1 ఉద్యోగము, బీసీసీ కేటగిరీ 1 పోస్ట్ ఉంది, బీసీడీ కేటగిరీ 1 పోస్ట్ ఉంది, బీసీఈ కేటగిరీ 1 పోస్ట్ ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ కింద 2 పోస్టులు ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్ కింద 1 పోస్ట్ ఉంది. జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి కేటగిరీ అభ్యర్థికి భద్రాద్రి కొత్తగూడెంలో కనీసం 1 పోస్ట్ అయితే ఉంది. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం ఎవరైతే ఉన్నారో ఎస్సీ అభ్యర్థులు మాత్రం ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. వారికి ఉన్న 4 పోస్టులు వాళ్ళ కేటగిరీలో ఉన్నాయి, ఓపెన్లో 8 పోస్టులు, అంటే మొత్తం 14 పోస్టులకి మీరు ఎలిజిబిలిటీని పొందుతారు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మీకు పర్ఫెక్ట్ గైడెన్స్, పర్ఫెక్ట్ మెంటార్షిప్ మన ద్వారా అందుతుంది. కాబట్టి మీరు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మన ఫోన్ నెంబర్ 8885070060కి కాల్ చేయండి. ఓకే, కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఫోన్ నెంబర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ జిల్లాకు సంబంధించి కేటగిరీస్ చూస్తే హనుమకొండ. ఓకే, హనుమకొండలో ఉన్న కేటగిరీస్ చూస్తే మొత్తం 14 పోస్టులు అనేది హనుమకొండలో ఇవ్వడం జరిగిందండి. 14 పోస్టులు మొత్తం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 14 పోస్టులు ఉన్నాయి. 14 పోస్టులో ఓపెన్ కేటగిరీ 6 ఉద్యోగాలు, ఎస్సీ కేటగిరీ 2 ఉద్యోగాలు, ఎస్టీ కేటగిరీ 1 ఉద్యోగము, బీసీఏలో 1 పోస్టు, బీసీబీలో 1 పోస్టు, విజువల్లీ హ్యాండిక్యాప్ల్లో 1 పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్లో 1 పోస్ట్ ఉంది. ఓకే రైట్. సార్ బీసీడీలో పోస్ట్ లేదండి, నేను ఎందుకు చదివి వేస్ట్ అని మీరు అనుకోకూడదు. మీ కేటగిరీలో పోస్ట్ లేకపోయినా ఓపెన్ కేటగిరీలో 6 ఉద్యోగాలకి మనము పోటీ పడవచ్చు. ఓకే, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, హనుమకొండలో ఉన్న పోస్టుల సంఖ్య 14. ఈ 14 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 14 మంది అభ్యర్థులకి మనకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ మన ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఈ 14 మందికి ఎవరైతే ఉద్యోగం సాధించాలి, ఖచ్చితంగా జాబ్ రావాలి అని అనుకుంటారో హన్మకొండకు చెందిన 14 మందికి ఒక్కో పోస్ట్కి 2 చొప్పున మేము మెంటార్షిప్ ప్రోగ్రామ్ అంటే 28 మందికి ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్, లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతూ ఉంటారో ప్రతి ఒక్క మార్కు ఇంపార్టెంటే, ఒక్క మార్కు కూడా తగ్గకుండా ఓకే 80కి 80 మార్కులు వచ్చే విధంగా మనం ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం. 80కి 80 వస్తాయని నువ్వు సందేహపడాల్సిన అవసరం లేదు. 80 వచ్చేలా మనం కోచింగ్ ఇస్తాం. ప్రతి బిట్ని ఈజీగా అనలైజ్ చేస్తూ, ఈజీగా ఆన్సర్ చేస్తూ మనం ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుద్ది. కాబట్టి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనం ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా బైకి బై కంటెంట్లో అండ్ మెథడాలజీలో మాత్రం ఖచ్చితంగా బైకి బై 60 మార్కులు సాధించేలా మనమైతే కోచింగ్ ఇస్తాం. ఇక కరెంట్ అఫైర్స్ కానీ పిఐఈ సైకాలజీ కానీ కొంత వేరియేషన్ అనేది రావడం జరుగుద్ది. ఆ 20 మార్కుల్లో కనీసం 10 నుంచి 15 మార్కులు వచ్చే విధంగా కూడా మన కోచింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. కాబట్టి ఓన్గా ప్రిపరేషన్ కంటే ఒక గైడెన్స్ అండ్ మెంటార్షిప్లో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఉత్తమం. హన్మకొండ అభ్యర్థులు కానీ ఖమ్మం అభ్యర్థులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే భద్రాద్రి కొత్తగూడెం అభ్యర్థులు, ఖమ్మం కాదు భద్రాద్రి కొత్తగూడెం అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఓకే, పోస్టుల సంఖ్య ఆ విధంగా ఉంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే
జగిత్యాల జిల్లా. జగిత్యాలలో కూడా మనము గమనించినట్లయితే 18 పోస్టులు ఉన్నాయి. మొత్తం 18 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఉన్నాయి. రైట్, ఇందులో 6 ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. అండ్ ఎస్సీకి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి, బీసీఏకి సంబంధించి 1 పోస్ట్ ఉంది, బీసీబీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది, బీసీసీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించి 1 పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ సంబంధించి 1 పోస్ట్ ఉంది, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఓకే, ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మనం వివిధ సంస్థల్లో ప్రభుత్వ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీలో పనిచేసి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో వివిధ ఉద్యోగాలకు పోటీ పడుతూ ఉంటారు. అలాంటి అభ్యర్థులకి చాలా తక్కువ మార్కులు వచ్చినా సరే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్ సర్వీస్ మెన్లు కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎవరి దగ్గరనైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉంటుందో వారికైతే ఈ నోటిఫికేషన్ పరంగా గోల్డెన్ ఆపర్చునిటీగా మనం చూడొచ్చు. గతంలో వచ్చిన రిజల్ట్స్ పరంగా గమనిస్తే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి అభ్యర్థులు వెంటనే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఎలిజిబిలిటీ కనుక ఉంటే సర్టిఫికేట్ పొందండి. ఆల్రెడీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఒకటే ఉద్యోగం ఉంది, చెప్పానుగా, ఒక్క ఉద్యోగం ఉన్నా ఒక్క ఉద్యోగం మనదే అనుకొని ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి జగిత్యాల జిల్లాలో ఉన్న మొత్తం 18 పోస్టుల యొక్క వివరాలు ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వన్ చూస్తే జనగాం జిల్లాకు సంబంధించిన పోస్టులు చూస్తే జనగాంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 7 పోస్టులు ఉన్నాయి. జనగాంలో ఉన్న మొత్తం ఉద్యోగాల్లో ఓపెన్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి, అండ్ ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి, బీసీఏ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో 1 పోస్ట్ ఉంది. ఓకే, కాబట్టి ఇది నూతన రోస్టర్ విధానం ద్వారా ఇవ్వబడిన రోస్టర్స్. కాబట్టి ముందు ఎస్సీ పోస్ట్ ఫిలప్ చేస్తారు, ఆ తర్వాత బీసీలో బీసీఏ నుంచి మొదలు పెడతారు. కాబట్టి సో అభ్యర్థులు ఎవరు కూడా మాకు మిగతా కేటగిరీలో లేవండి అంటే ఓపెన్ కేటగిరీలో ప్రయత్నం చేయాలి. మనకి ఎప్పుడు చూడే మన రిజర్వేషన్ అనేది కొద్దిగా హెల్ప్ అవుద్ది కానీ పూర్తిగా ఉద్యోగం రావడానికైతే హెల్ప్ అవ్వదు. మనం గురుకుల ఫలితాలని చూసాం. ఆ తక్కువ టైంలో కూడా ఎవరైతే సీరియస్ అభ్యర్థులు ప్రిపేర్ అయినారో వారికే టీజీటీ, పీజీటీ, జేఎల్ వస్తే 3 ఉద్యోగాలు వచ్చాయి. మన దగ్గర దాదాపు 8 మంది విద్యార్థులకి 2 కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. టీజీటీ, పీజీటీ వచ్చింది, టీజీటీ, పీజీటీ, జేఎల్ మ్యాథ్స్ కూడా రావడం జరిగింది. దాదాపు అట్లాంటి అభ్యర్థులు 8 మంది ఉన్నారు. ఓకే, సో కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మన సంస్థ తరఫున పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జనగాంలో ఉన్న 7 పోస్టులకి 7 అభ్యర్థులు ఎవరో ఆ 7లో మీరు ఉంటారా లేదంటే మధ్యలోనే వదిలేసి సపరేట్ ఖాళీగా కూర్చుంటారన్నది మీరు నిర్ణయం తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న అవకాశం వచ్చినా సరే మనం వదులుకోకూడదు. ఓకే, నెక్స్ట్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా. జయశంకర్ భూపాల్పల్లిలో మనకి మొత్తం ఉన్న పోస్టుల సంఖ్య 4 ఉద్యోగాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఉద్యోగాలు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో 1 ఉద్యోగం ఉంది, బీసీఏలో 1 పోస్ట్ ఉందండి. ఓకే, మొత్తం ఎన్ని పోస్టులు? 4 పోస్టులు. ఓపెన్ కేటగిరీ 2, ఎస్సీ కేటగిరీ 1, బీసీఏ కేటగిరీ 1, మొత్తం 4 ఉద్యోగాలు. 4 ఉన్నాయి కదా అని మీరు అనవసరంగా డౌట్ పడకండి. 4 పోస్టులు ఉన్నా సరే మీకు ఉద్యోగం వచ్చేలాగా మన యొక్క మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. జనగాం నుంచి 4 ఉన్నాయి కాబట్టి 8 మందిని ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలో తీసుకోవడం జరుగుద్ది. కాబట్టి ఇప్పుడే మీకు వివరాల కోసం 8885607060కి కాల్ చేయండి. నెక్స్ట్ జిల్లా జోగులాంబ గద్వాల్. జోగులాంబ గద్వాల్లో మనము స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇది మిస్టేక్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇక్కడ మనం గమనించవచ్చు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి 5 పోస్టులని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. 5 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. ఓకే, సో ఈ 5 పోస్టులు ఏమున్నాయంటే ఓపెన్ కేటగిరీ 3 పోస్టులు, ఓపెన్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీ 1 పోస్ట్ ఉంది, బీసీఏ కేటగిరీ 1 పోస్ట్ ఉంది. కాబట్టి జోగులాంబ గద్వాల్ అభ్యర్థులకి మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. జోగులాంబ గద్వాల్లో ఓపెన్ కేటగిరీ 3, ఎస్సీ 1, బీసీఏ 1. తెలంగాణలో డిస్టిక్ల యొక్క బైఫర్కేషన్ అయిన తర్వాత జిల్లా యొక్క పరిమాణం చాలా తక్కువగా కుదించబడింది. కాబట్టి మీరు జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నాయని ఆలోచించకుండా అక్కడ ఉండే అభ్యర్థుల సంఖ్య కూడా పరిమితంగానే ఉంటుంది. కాబట్టి ఉన్న వాళ్ళలో మీకు ఉద్యోగం వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకే, నెక్స్ట్
జిల్లా వచ్చేసి కామారెడ్డి జిల్లా. కామారెడ్డిలో మొత్తం మనం 18 పోస్టులని అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో మరాఠీ మీడియంలో 1 పోస్టు అండ్ తెలుగు మీడియంలో 17 పోస్టులని గమనించవచ్చు. సో తెలంగాణలో ఎక్కువ పోస్టులు ఉన్న మరొక జిల్లా కామారెడ్డి జిల్లా. అందులో ఓపెన్ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి అండ్ ఎస్సీ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా బీసీఏ కేటగిరీ 1 పోస్టు, బీసీబీ కేటగిరీ 1 పోస్టు, బీసీసీ కేటగిరీ 1 పోస్టు, విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో 1 పోస్టు అండ్ హెచ్ఐ కేటగిరీ హియరింగ్ డిజేబిలిటీలో ఉన్న వాళ్ళకి 1 పోస్టు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 1 పోస్టు అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కింద 1 పోస్టు. మొత్తం 17 ప్లస్ మరాఠీ మీడియంలో 1 పోస్టు, మొత్తం 18 పోస్టులు ఉన్నాయి కామారెడ్డి జిల్లాలో. కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్న వన్ ఆఫ్ ది డిస్టిక్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కామారెడ్డి జిల్లా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వదులుకోకండి. కామారెడ్డి జిల్లా అభ్యర్థులకు కానీ, నల్గొండ జిల్లా అభ్యర్థులు కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, మహబూబ్ నగర్ కానీ ఈ జిల్లాలో ఎక్కువగా డిఎస్సి కోసం పోటీ విపరీతంగా ఉంటుంది. కాబట్టి పోస్టుల సంఖ్య కూడా మీకు మంచి నెంబర్లోనే ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఓకే, నెక్స్ట్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి మనం గమనించినట్లయితే కరీంనగర్ జిల్లాలో తెలుగు మీడియం అండ్ ఉర్దూ మీడియం పోస్టులు కలిపి మనకు మొత్తం తెలుగు మీడియంలో 19 పోస్టులు, ఉర్దూ మీడియంలో 2 పోస్టులు ఉన్నాయి. తెలుగు మీడియంలో ఉన్న 19 పోస్టులలో ఓపెన్ కేటగిరీ 6 పోస్టులు, ఎస్సీ కేటగిరీ 3 పోస్టులు, ఎస్టీ కేటగిరీ 2 పోస్టులు, బీసీఏ కేటగిరీ 1 పోస్టు, అదేవిధంగా బీసీబీ కేటగిరీ 1 పోస్టు, బీసీసీ 1 పోస్టు, బీసీడి 1 పోస్టు, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్లో 2, ఎక్స్ సర్వీస్ మెన్లో 1. ఈ విధంగా మొత్తం 19 ఉద్యోగాలు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. చెప్పాం కదండి, కరీంనగర్, కామారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో మనకి డిఎస్సికి సంబంధించి విపరీతమైన పోటీ ఉంటుంది. సో కరీంనగర్లో ఉన్న పోటీ ఉన్నప్పటికీ కూడా పోస్టుల సంఖ్య కూడా మంచి నెంబర్లోనే ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవకాశాన్ని వదులుకోకండి. మీకు కంప్లీట్ మెంటార్షిప్ అందించే బాధ్యత మాది. ఈ 3 నెలల సమయంలో మిమ్మల్ని ఏ విధంగా అంటే జాబ్ వచ్చే విధంగా మిమ్మల్ని గైడ్ చేస్తూ ప్రతి క్లాస్ని ఇంట్రెస్టింగ్గా అండ్ ఈజీ మెథడ్లో చెప్పే విధంగా మీకు ఈ క్లాస్ అనేటివి ఉంటాయి. కాబట్టి కరీంనగర్ పోస్టుల్లో 19 తెలుగు మీడియం అభ్యర్థులకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవకాశాన్ని వదులుకోకండి. ఓకే, సో మీకు డీటెయిల్స్ కోసం 8885607060 కాల్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ కోసం మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మార్చి 10 లోపు మ్యాథ్స్ యూనివర్స్ ద్వారా రికార్డెడ్ క్లాసెస్ని పొందాలనుకుంటే కేవలం 1899 రూపీస్కి మాత్రమే అందించడం జరుగుద్ది. ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సుని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ జిల్లా ఖమ్మం జిల్లాని కనుక గమనించినట్లయితే తెలంగాణలో అత్యధిక పోస్టులు ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా అని పేర్కొనవచ్చు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి తెలుగు మీడియం పోస్టులు మనకి మొత్తం 35 ఉద్యోగాలు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 35 పోస్టులు, 35 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 35 ఉద్యోగాలకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో 12 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఖమ్మం జిల్లా అభ్యర్థులు ఇది నిజంగా గోల్డెన్ డిఎస్సిగా చెప్పొచ్చు. మీ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నెంబర్ ఆఫ్ పోస్టులు 6 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ప్లస్ ఈ 12 మొత్తం 18 పోస్టులకి మనము ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు పోటీ పడడానికి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం 35 పోస్టులో మనకి ఉన్న ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీలో 12, అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 6, ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు అండ్ బీసీఏ కేటగిరీలో 4 పోస్టులు అండ్ బీసీబీ కేటగిరీలో 2, బీసీసీలో 1, బీసీడీలో 1, బీసీఈలో 1, విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో 1, ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు ఉన్నాయి. మీకు ముందే చెప్పున్నా, మీకు ఈడబ్ల్యూఎస్ కనుక అర్హత ఉంటే ఇప్పుడే వెళ్ళి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి. ఎందుకంటే రాబోయే కాలంలో ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడైతే ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ చాలా తక్కువగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం గతంలో వచ్చిన రిజల్ట్స్ ఆధారంగా. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు 1 ఉన్నాయి. మొత్తం 35 పోస్టులు. ఖమ్మం జిల్లాకు సంబంధించి 35 ఖాళీలు ఉన్నాయి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 35 ఖాళీల్ని మీరు అభ్యర్థులు వదులుకోకండి. ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మీ యొక్క ఉద్యోగ సాధనలో మీ వెన్నంటే ఉంటూ మీ యొక్క ప్రతి డౌట్ని, ప్రతి ఒక్క సందేహాన్ని నివృత్తి చేస్తూ మీకు మెంటార్షిప్ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉద్యోగం సాధించేలా మేము కృషి చేస్తాం. దానికి సంబంధించిన ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో చేరడానికి 8885607060కి కాల్ చేయండి. రికార్డెడ్ క్లాసెస్ కోసం మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ జిల్లాని గమనించినట్లయితే ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం అండ్ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ మీడియం పోస్టులు కూడా ఉన్నాయి. ఉర్దూ మీడియంలో ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా తెలుగు మీడియంలో మొత్తం పోస్టుల యొక్క సంఖ్య 9గా మనం ఇక్కడ గమనించవచ్చు. సో కొమరంభీం ఆసిఫాబాద్లో ఓపెన్ కేటగిరీ 4 పోస్టులు, ఎస్సీ కేటగిరీ 3 పోస్టులు, బీసీఏ కేటగిరీ 1 పోస్టు, అదే ఉర్దూ మీడియంలో 1 పోస్ట్ ఉంది. అండ్ విజువల్లీ హ్యాండిక్యాప్ల్లో 1 పోస్టుని మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తం 9 ఉద్యోగాలు ఉన్నాయి కొమరంభీం ఆసిఫాబాద్లో. అందులో ఓపెన్ కేటగిరీలోనే 4 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. ఈ డిఎస్సిలో అత్యంత అవకాశం ఉన్న అభ్యర్థులు ఎవరు అని అంటే ఎస్సీ అభ్యర్థులని చెప్పొచ్చు. కాబట్టి తెలంగాణలో ఉన్న స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి ఎలిజిబిలిటీ ఉన్న ఎస్సీ అభ్యర్థులు ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్ మారిపోయి ఎస్సీ యొక్క ఉద్యోగాలు చాలా తక్కువ సంఖ్యలో మనం చూడొచ్చు. మిగతా వాటిలో లేనట్టుగా నెక్స్ట్ రాబోయే దాంట్లో కూడా ఆ రోస్టర్ విధానం మారుద్ది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీగా గమనించండి. ఎవరైతే ఎస్సీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఈ ఒక్క 1% కూడా రిస్క్ చేయకండి. సో మీకు 100% మెంటార్షిప్ ప్రోగ్రామ్ అందిస్తూ మీ యొక్క ఉద్యోగ సాధనలో కీలక పాత్ర వహించే భూమికని జయశంకర్ అకాడమీ తీసుకుంటుంది. ఆన్లైన్ క్లాసెస్ కోసం మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లైవ్ మెంటార్షిప్లో జాయిన్ అవ్వడం కోసం 8885607060కి కాల్ చేయండి. ఓకే, సో కొమరంభీం ఆసిఫాబాద్లో ఉన్న వేకెన్సీస్ యొక్క సంఖ్య ఇది. నెక్స్ట్ మహబూబాబాద్లో మొత్తం మనం ఉద్యోగాల సంఖ్యను గమనిస్తే 11 ఉద్యోగాల్ని చూడొచ్చు. అంటే 10ల సంఖ్యలో డబల్ డిజిట్లో ఉన్న ఉద్యోగాల సంఖ్య మనం మహబూబాబాద్లో గమనిస్తూ ఉన్నాం. అందులో ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 1 పోస్టు, బీసీఏ కేటగిరీ 1 పోస్టు, బీసీబీ కేటగిరీ 1 పోస్టు, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్లో 1 పోస్టుని మనం గమనించవచ్చు. కాబట్టి 11 పోస్టులు ఉన్నాయి. 11 పోస్టులు ఉన్న మహబూబాబాద్ జిల్లా నుంచి 22 మంది అభ్యర్థులకి మేము ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని మీకు అందిస్తాం. సో ఈ మెంటార్షిప్లో జాయిన్ అవుతే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సాధించడానికి అత్యంత కీలకమైన ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది మీకు తోడ్పాటును అందిస్తుంది. కాబట్టి సో 1 పోస్టుకి 2 చొప్పున మొత్తం 22 మంది అభ్యర్థులు మాత్రమే మేము మెంటార్షిప్లో తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడే మీరు 8885607060కి కాల్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ కావాలనుకుంటే మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మార్చి 10 లోపు కేవలం 1899 రూపాయలకు మాత్రమే మీరు రికార్డెడ్ క్లాసెస్ని పొందవచ్చు. ఓకే, నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లాలో చూసినట్లయితే కొద్దిగా తక్కువ సంఖ్యలోనే పోస్టులు ఉన్నాయి. మరి తెలుగు మీడియంలో చూస్తే 3 పోస్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో తెలుగు మీడియంలో 3 పోస్టులు ఉన్నాయి. ఉర్దూ మీడియంలో 1 పోస్ట్ ఉంది. అండ్ ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. చెప్పాం కదండి, 1 పోస్ట్ ఉన్నా 2 పోస్టులున్నా నీకు ఉద్యోగం సాధించాలని కనుక కసి ఉంటే, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని నీకు లక్ష్యంగా ఉంటే ఆ 1 పోస్టు నీదే అనుకుని ప్రిపేర్ అవ్వండి. 1 పోస్ట్ ఉన్నా సరే మీకు ఉద్యోగం సాధించేలాగా మన ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది అందిస్తున్నాం. కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉంటే, ఏమైనా సలహా కావాలన్నా, లేకపోతే 1 పోస్ట్ ఉంది ఎలా సాధించాలి సార్ అని అడగాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా 8885607060కి కాల్ చేయండి. ఒకవేళ రికార్డెడ్ క్లాసెస్ కావాలనుకుంటే మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కేవలం 1899 రూపీస్కి మాత్రమే మార్చి 10 లోపు జాయిన్ అయితే ఆఫర్తో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మంచిర్యాల జిల్లాలో మనము 11 పోస్టులని గమనించవచ్చు. అది అన్ని తెలుగు మీడియం ఉద్యోగాలు. అంటే తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఎవరైనా ఎలిజిబులే, నో ప్రాబ్లం. ఇందులో మంచిర్యాలలో మొత్తం 11 పోస్టులలో ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్టీ కేటగిరీ 1 పోస్టు, బీసీఏ కేటగిరీ 1 పోస్టు, బీసీబీ కేటగిరీ 1 పోస్టు,
విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్టుని మనం గమనించవచ్చు. మొత్తం 11 ఉద్యోగాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చూసుకున్నట్లయితే చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారు. కాబట్టి ఉన్న వాళ్ళలో 11 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓపెన్ కేటగిరీలో 4 ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశాన్ని వదులుకోకండి. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సాధించాలని నీకు అనిపిస్తే, నీకు లక్ష్యంగా ఉంటే జయశంకర్ అకాడమీ మెంటార్షిప్ అనేది నీ యొక్క లక్ష్యాన్ని చేరువ చేసే ప్రోగ్రామ్ని అందిస్తుంది. దీనికోసం మీరు 8885607060కి కాల్ చేయండి. లేదు సార్ మాకు రికార్డెడ్ క్లాసెస్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మార్చి 10లోపు జాయిన్ అయిన అభ్యర్థులకి కేవలం 1899 రూపాయలకు మాత్రమే మీకు ఈ కోర్సుని అందిస్తున్నాం. కాబట్టి ఇప్పుడే మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే మెదక్ జిల్లా. మెదక్ జిల్లాలో కూడా మనం నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ సంఖ్యలోనే అబ్జర్వ్ చేయొచ్చు. దాదాపు ప్రతి కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 18 ఉద్యోగాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. అందులో ఉర్దూ మీడియం ఒక ఉద్యోగం ఉంది. మిగతా 17 ఉద్యోగాలు తెలుగు మీడియం పోస్టులే. అందులో 6 ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీ, ఎస్సీలో 3 ఉద్యోగాలు, ఎస్టీ 2 ఉద్యోగాలు, బీసీఏ ఒక ఉద్యోగం, బీసీబీ ఒక ఉద్యోగం ఉంది, బీసీసీ కేటగిరీలో ఒక ఉద్యోగం ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఒక ఉద్యోగం ఉంది, ఈడబ్ల్యూఎస్లో ఒక ఉద్యోగం ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్లో ఒక ఉద్యోగాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి మొత్తం మెదక్లో ఉన్న 17 పోస్టులకు గాను 34 మందికి మేము మెంటార్షిప్ ప్రోగ్రామ్ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి 8885607060కి కాల్ చేయండి. లేదంటే ఓన్లీ లైవ్ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే తీసుకుంటామంటే 1899 రూపీస్కి మార్చి 10లోపు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా మీరు ఈ కోర్సుని కూడా తీసుకోవచ్చు. ఓకే రైట్. ప్రతి జిల్లాలో ప్రతి అభ్యర్థికి ఇంపార్టెంట్ అండి. ఎందుకు ప్రతిసారి చెప్తున్నాడు సార్ పబ్లిసిటీ చేస్తున్నాడు అనుకోకండి. ఎందుకంటే ఎక్కడ మంచి గైడెన్స్ ఉందో అది ప్రజలకి తెలియాలి, అభ్యర్థులకి తెలియాలి. కాబట్టి అనవసరమైన యూట్యూబ్ ఛానల్స్లోని ప్రపగండా కావచ్చు, లేకపోతే వందల కొద్ది వీడియోస్ చూస్తున్న విషయాన్ని కావచ్చు, వాటిని చూసి టైం వేస్ట్ చేసుకొని మీరు అనవసరంగా చేయకండి. ద జయశంకర్ అకాడమీ ఓన్లీ మ్యాథమెటిక్స్కి మాత్రమే సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కాబట్టి మీకు ప్రతి సందర్భంలో చెప్పడం జరుగుద్ది. కాబట్టి దీంట్లో మీరు తప్పుగా అన్యథగా భావించకూడదు. నెక్స్ట్ చూస్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. ఈ 2 ఉద్యోగాలు ఉన్న కేటగిరీ ఎక్కడనంటే ఓపెన్ కేటగిరీలోనే మనం ఆ 2 ఉద్యోగాల్ని చూడొచ్చు. కాబట్టి 2 ఉద్యోగాలకి ఎవరైనా పోటీ పడవచ్చు. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే 2 ఉన్నాయిలే నాకేం వస్తుందిలే అనుకొని వదిలేసుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. కాబట్టి 2 ఉద్యోగాలైనా సరే నాకెందుకు రాదు అనుకుని ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందండి. ఓకే, ఎప్పుడైనా సరే మనము అనుకూల దృక్పథంతో ఉండాలి, పాజిటివ్ అప్రోచ్తో ఉండాలి. మనం ఏదైతే కోరుకుంటామో, ఏదైతే బలంగా కోరుకుంటామో అదే మన జీవితంలో జరుగుద్ది. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అంటే మనం కోరుకున్నదే ఖచ్చితంగా మన జీవితంలో జరుగుద్ది. కాబట్టి మనం ఏమని కోరుకోవాలి? ఒక ఉద్యోగం ఉన్నా సరే నాదే అనుకుని బలంగా నువ్వు నమ్మితే ఆ ఒక్క ఉద్యోగం నీ సొంతం అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూసినట్లయితే ములుగు జిల్లాలో మనం మొత్తం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టులు 4 గమనించవచ్చు. 4గిట్లో 2 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఎస్సీలో 1 ఉంది, బీసీఏలో 1 పోస్ట్ ఉంది. కాబట్టి ములుగు జిల్లాలో 4 పోస్టులు ఉన్నాయి. కాబట్టి చెప్పాం కదా, ఒక్క ఉద్యోగం ఉన్నా మనదే. కాబట్టి 4 అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతూ ఉంటారో వారికి జయశంకర్ అకాడమీ నుంచి క్లియర్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది అందించడం జరుగుద్ది. ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే 8885607060కి కాల్ చేయండి. నెక్స్ట్ వన్, నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పోస్టులో ఓపెన్ కేటగిరీ 2 పోస్టులు, ఎస్సీ కేటగిరీ 1 పోస్టు, బీసీఏ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం 5 ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లాలో మీ కేటగిరీతో పాటు ఓపెన్ కేటగిరీలో ఉన్న 2 పోస్టులు కూడా మనం పోటీ పడవచ్చు. సో ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్సీలో 1 పోస్టు, బీసీఏలో 2 పోస్టులు, మొత్తం 5 ఉద్యోగాలకు సంబంధించి నాగర్ కర్నూలులో మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయిగా మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ నల్గొండ జిల్లా అంటేనే డిఎస్సికి ఫేమస్. గత నోటిఫికేషన్లో నల్గొండలో ఉద్యోగాలు లేవు అని చాలామంది అభ్యర్థులు బాధపడ్డవారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే 12 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక నల్గొండ జిల్లా నుంచి మీ యొక్క
ప్రిపరేషన్ని కొనసాగించండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కానీ డిఎస్సికి సంబంధించి కానీ రాష్ట్రం మొత్తం స్ఫూర్తి నింపే అభ్యర్థులు ఎవరంటే నల్గొండ జిల్లా అభ్యర్థులు. ప్రతిసారి స్టేట్ టాప్ ర్యాంక్ నల్గొండ నుంచే రావడాన్ని మనం మధ్య గమనించవచ్చు. కాబట్టి నల్గొండ అంటేనే డిఎస్సికి ఫేమస్. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గతంలో డీలా పడ్డ అభ్యర్థులు ఇక మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. మీ యొక్క పెన్నుకి మీ యొక్క పన్నుకు పదును పెట్టండి, మీ యొక్క పుస్తకాలని దులపండి, ఇక మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. అండ్ ఓపెన్ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీ 1 పోస్టు, బీసీఏలో 1 పోస్టు, బీసీబీలో 1 పోస్టు, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ 1 పోస్టు, మొత్తం 12 ఉద్యోగాల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నల్గొండ జిల్లా అభ్యర్థులకి డిఎస్సి కోసమే ఎదురు చూసే అభ్యర్థులు చాలామంది ఉంటారు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ చదివే అభ్యర్థులు అయితే చాలా సంఖ్యలో ఉంటారు. వారందరికీ మన జయశంకర్ అకాడమీ నుంచి మీ ఉద్యోగ సాధనలో కీలక భూమిక పోషించే విధంగా మెంటార్షిప్ ప్రోగ్రామ్ అందిస్తాం. మీరు మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలంటే మన నెంబర్కి కాల్ చేయండి. లేదా రికార్డెడ్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే మ్యాథ్స్ యూనివర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మార్చి 10 లోపు 1899 రూపీస్కి మాత్రమే ఈ కోర్సుని ఆఫర్లో పొందండి. నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే నారాయణపేటలో కూడా 10 ఉద్యోగాలు ఉన్నాయి. నారాయణపేటలో కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. 10 పోస్టులు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అందులో ఓపెన్ కేటగిరీ 4, ఎస్సీ కేటగిరీ 2, ఎస్టీ కేటగిరీ 1, బీసీఏ కేటగిరీ 1, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 అండ్ ఈడబ్ల్యూఎస్ కింద 1 పోస్ట్ ఉన్నాయి. కాబట్టి నారాయణపేటలో ఉన్న ఈ 10 పోస్టులకి పోటీ పడే అభ్యర్థులకి గైడెన్స్ అండ్ మెంటార్షిప్ మన జయశంకర్ అకాడమీ నుంచి అందిస్తాం. సో ఇప్పుడే మన నెంబర్కి కాల్ చేసి మీ యొక్క మెంటార్షిప్లో అడ్మిషన్ని తీసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే నిర్మల్ జిల్లాలో మొత్తం 11 పోస్టులని అబ్జర్వ్ చేయొచ్చు. అందులో మరాఠీ మీడియంలో 1 పోస్ట్ ఉంది అండ్ తెలుగు మీడియంలో ఓపెన్ కేటగిరీ 4 పోస్టులు, ఎస్సీ 2 పోస్టులు, ఎస్టీ 1 పోస్టు, బీసీఏ 1 పోస్టు, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ 1 పోస్టు, మొత్తం తెలుగు మీడియంలో 10 పోస్టులు ఉన్నాయి. 10 పోస్టులు ఉన్నాయి కాబట్టి 20 మందికి మనం మెంటార్షిప్ ప్రోగ్రామ్ అందించగలం. ఈ 20 మంది ఎవరైతే నాగర్ కర్నూలు నుంచి నిర్మల్ జిల్లా నుంచి ఎవరైతే ఈ 10 పోస్టులకి పోటీ పడే 20 మంది అభ్యర్థులకి మనం లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అందిస్తాం. ఇందులో చేరాలనుకుంటే మన కింద నెంబర్కి కాల్ చేయండి. లేదు ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ కావాలనుకుంటే మ్యాథ్స్ యూనివర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మార్చి 10 లోపు 1899 రూపీస్ ఫీజుతో మాత్రమే మీరు లైవ్ ప్రోగ్రామ్ యొక్క రికార్డెడ్ క్లాసెస్ని పొందొచ్చు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లాలో కూడా మనము ఎక్కువ పోస్టులనే గమనించవచ్చు. మిగతా జిల్లాలతో పోలిస్తే మొత్తం 16 ఉద్యోగాల్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 16 ఉద్యోగాల్లో 2 ఉద్యోగాలు ఉర్దూ మీడియంలో ఉన్నాయి. అది ఒకటి ఓపెన్ కేటగిరీ, ఒకటి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ. సో మిగతా పోస్టులు తెలుగు మీడియంకి సంబంధించి చూసినట్లయితే 6 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఎస్సీలో 3 పోస్టులు, ఎస్టీలో 1 పోస్టు, బీసీఏలో 1 పోస్టు, బీసీబీలో 1 పోస్టు, బీసీసీలో 1 పోస్టు, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ 1 పోస్టు, ఎక్స్ సర్వీస్ మెన్ 1 పోస్టు. మొత్తము నిజామాబాద్కు సంబంధించి 16 ప్లస్ ఉర్దూ మీడియంలో 2 18 పోస్టులు ఉన్నాయి. 18 పోస్టులకు గాను 36 మంది అభ్యర్థులకి మనం మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సాధించే ఈ ప్రోగ్రామ్ని మనం అందిస్తాం. కాబట్టి ఎవరైతే మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటారో మన 8858607060కి కాల్ చేయండి. రికార్డెడ్ క్లాసెస్ని పొందాలనుకుంటే మార్చి 10 లోపు రికార్డెడ్ క్లాసెస్ తీసుకుంటే కేవలం 1899 రూపీస్కి మాత్రం మీకు అందించడం జరుగుతుంది. దాన్ని మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు వెంటనే ఆ ఫీజుని చెల్లించి ఈ రికార్డెడ్ క్లాసెస్ని పొందవచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే పెద్దపల్లిలో మొత్తం మనం 8 పోస్టులను గమనించవచ్చు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి. సో ఓపెన్ కేటగిరీలో 4, ఎస్సీ కేటగిరీలో 2 అండ్ బీసీఏ కేటగిరీలో 1, విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో 1 అండ్ మొత్తం మీద 8 పోస్టులని మనం పొందొచ్చు. సో పెద్దపల్లి జిల్లా నుంచి ఆల్రెడీ మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకుంటున్న చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ఇంకా కొద్ది మందికి అడ్మిషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి పెద్దపల్లి జిల్లా నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. లేదు ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే తీసుకుంటాం అనుకుంటే మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని మార్చి 10 లోపు 1899 రూపీస్తో ఈ కోర్సుని తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే
రాజన్న సిరిసిల్లలో గతంలో చాలా తక్కువ పోస్టులు ఉండేవి, ఈసారి పెరిగాయి. మొత్తం 11 పోస్టులని మనము రాజన్న సిరిసిల్ల నుంచి గమనించవచ్చు. రాజన్న సిరిసిల్ల అత్యంత చిన్న జిల్లా, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సంఖ్య కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి అభ్యర్థి కూడా ప్రయత్నం చేయండి. ఒక సిరిసిల్ల జిల్లా వాసిగా నేను కూడా చెప్తున్నాను. సో రాజన్న సిరిసిల్లాలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి నా యొక్క గైడెన్స్, మన యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది అందించడానికి ప్రయత్నం చేస్తాం. అందులో మొత్తం ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు, ఎస్సీ 2 పోస్టులు, ఎస్టీ 1 పోస్టు, బీసీఏ 1 పోస్టు, బీసీబీ 1 పోస్టు, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్టు అండ్ ఈడబ్ల్యూఎస్లో 1 పోస్టుని మనం గమనించవచ్చు. రాజన్న సిరిసిల్ల నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాన్ని సాధించే విధంగా మీకు ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని అందిస్తాం. ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇప్పుడే 8885607060 కాల్ చేయండి. లేదు సార్ మాకు లైవ్ ప్రోగ్రామ్ అనేది వినడం కష్టంగా ఉంటుంది అనుకుంటే రికార్డెడ్ రూపంలో కూడా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది అందుబాటులో ఉంటుంది. మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మార్చి 10 లోపు కేవలం 1899 రూపాయలకు మాత్రమే మీరు ఈ ప్రోగ్రామ్ని రికార్డెడ్ క్లాసెస్ రూపంలో కూడా పొందవచ్చు. ఓకే, సో నెక్స్ట్ జిల్లాని గమనించినట్లయితే రంగారెడ్డిలో మనం కేవలం 3 పోస్టులు మాత్రమే గమనించవచ్చు. ఆ 3 పోస్టులు కూడా ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉర్దూ మీడియంలో ఉంది, ఒకటి తెలుగు మీడియంలో 1 పోస్ట్ ఉంది, ఎస్సీ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. చెప్పాం కదండి, 1 పోస్ట్ ఉన్నా నీదే అనుకొని చదవాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ సంగారెడ్డికి సంబంధించి మనం పోస్టులను కనుక గమనించినట్లయితే ఇక్కడ 3 మీడియంలో మనకి పోస్టులు ఉన్నాయి. ఒకటి కన్నడ, తెలుగు అండ్ ఉర్దూ మీడియం. తెలుగు మీడియం అభ్యర్థులు గమనించినట్లయితే 4 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి, 1 పోస్ట్ ఎస్సీ కేటగిరీలో ఉంది, బీసీఏలో 1 పోస్ట్ ఉంది. మొత్తం తెలుగు మీడియం అభ్యర్థులకు సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. అండ్ ఉర్దూ మీడియం అండ్ కన్నడ మీడియంలో ఉర్దూలో 2 పోస్టులు ఉన్నాయి, కన్నడ మీడియంలో 1 పోస్ట్ ఉంది. ఉర్దూ మీడియం కన్నడ మీడియం కోచింగ్ ఎక్కడా లభించదు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్లో మీకు క్లాస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మెంటార్షిప్లో జాయిన్ అవుతే మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా క్లాసెస్ లభిస్తాయి. కాబట్టి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉద్యోగ లక్ష్యంగా ఉన్నారో వారి మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 8885607060కి కాల్ చేయండి. లేదా రికార్డెడ్ క్లాసెస్ తీసుకుందాం అనుకుంటే మన మ్యాథ్స్ యూనివర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మార్చి 10 లోపు 1899 రూపీస్తో మీరు ఈ కోర్సుని పొందవచ్చు. ఓకే, నెక్స్ట్ గమనించినట్లయితే సిద్దిపేట జిల్లాలో మనం మొత్తం 5 పోస్టులను గమనించవచ్చు. ఓపెన్ కేటగిరీలో 3, ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులను గమనించవచ్చు. మిగతా కేటగిరీలో పోస్టులు లేవు. సో లేకపోయినా సరే మనకు ఓపెన్లో 3 పోస్టులు ఉన్నాయి కాబట్టి పోటీ పడవచ్చు. ముందు నుంచే చెప్తున్నాను నేను, 1 పోస్ట్ ఉన్నా సరే ఆ పోస్టు నాదే అనుకొని ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి సిద్దిపేట జిల్లాలో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అస్త్ర సన్యాయం చేసిన అతడు కాదు అనుకోకండి, ఖచ్చితంగా అవుద్ది అనుకొని ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకే, నెక్స్ట్ సూర్యాపేట జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే మొత్తం 10 పోస్టులను మనం గమనించవచ్చు. సూర్యాపేటలో 10 పోస్టులు ఉన్నాయి. అందులో ఓపెన్ కేటగిరీ 4, ఎస్సీ పోస్టులు 2, ఎస్టీ పోస్టులు 1, బీసీఏ పోస్ట్ 1, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 అండ్ ఈడబ్ల్యూఎస్లో 1 పోస్టుని గమనించవచ్చు. సో మొత్తం సూర్యాపేట జిల్లాలో సంబంధించి 10 పోస్టులు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో 10 పోస్టులకు గాను 20 మందికి మనం మెంటార్షిప్ ప్రోగ్రామ్ అందిస్తాం. మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మన నెంబర్ 8885607060 కాల్ చేయండి. లేదు రికార్డెడ్ క్లాసెస్ కావాలనుకుంటే మన మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మార్చి 10 లోపు కేవలం 1899 రూపాయలకు మాత్రమే ఈ కోర్సుని పొందవచ్చు. ఓకే, నెక్స్ట్ డిస్టిక్ తెలంగాణలో డిఎస్సి 2024లో వికారాబాద్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వేకెన్సీస్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మనకి ఇక్కడ తెలుగు అండ్ ఉర్దూ మీడియం 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఉర్దూ మీడియంలో 3 ఉద్యోగాలు అండ్ తెలుగు మీడియంలో 9 పోస్టులు ఉన్నాయి. ఒకసారి మరి జాగ్రత్తగా గమనిస్తే తెలుగు మీడియంలో చూసినట్లయితే 4 పోస్టులు వికారాబాద్ ఓపెన్, 2 పోస్టులు ఎస్సీ కేటగిరీ, 1 పోస్టు ఎస్టీ కేటగిరీ, 1 పోస్టు బీసీఏ కేటగిరీ, 1 పోస్టు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పోస్టులు అయితే ఉన్నాయి. వికారాబాద్లో ఉన్న 9 పోస్టులు అండ్ ఉర్దూ మీడియంలో మనకి ఓపెన్ కేటగిరీ 1 పోస్ట్ ఉంది అండ్ ఎస్సీ కేటగిరీ 1 పోస్ట్ ఉంది అండ్ బీసీఏ కేటగిరీ 1 పోస్ట్ ఉంది. మొత్తం 3 ఉద్యోగాలు అయితే ఇక మనం ఉర్దూ మీడియంలో చూడొచ్చు. ఇది మీకు ముందు నుంచి చెప్తున్న విషయం ఏంటి, ఉద్యోగాల సంఖ్యను దృష్టిలో పెట్టకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోండి.
కాబట్టి మీ చేత స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సాధించే దిశగా మా మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా కృషి చేస్తుంది. ఈ మెంటార్షిప్ ప్రోగ్రాంలో చేరాలనుకుంటే ఇప్పుడే మీరు 8885607060కి కాల్ చేయండి. లేదు మాకు రికార్డెడ్ క్లాసెస్ మాత్రం చాలు అనుకుంటే మ్యాథ్స్ యూనివర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మార్చి 10లోపు చేరే విద్యార్థుల కోసం 1899 రూపాయలతో ఈ రికార్డెడ్ క్లాసెస్ని అందిస్తున్నాం. నెక్స్ట్ జిల్లా వనపర్తి. గమనించినట్లయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తెలుగు మీడియం పోస్టులు మొత్తం 6 ఉద్యోగాలు ఉన్నాయండి. 6 పోస్టులు వనపర్తి జిల్లా. అందులో ఓపెన్ కేటగిరీ 3 పోస్టులు, వనపర్తి ఓపెన్ కేటగిరీ 3 పోస్టులు, వనపర్తి జిల్లా ఎస్సీ కేటగిరీ 1 పోస్టు, వనపర్తి జిల్లా బీసీఏ కేటగిరీ 1 పోస్టు, వనపర్తి జిల్లాలో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్టు, మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. కాబట్టి వనపర్తి జిల్లాలో ఈ 6 పోస్టులలో ఏ కేటగిరీలో పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఏ కేటగిరీలో మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే ఓపెన్లో కూడా 3 ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి సో ఎన్ని ఉద్యోగాలు ఉన్నా మనకు కావాల్సింది ఒకే ఒక ఉద్యోగం. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సాధించాలి, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని మీరు కృతనిశ్చయంతో ఉంటే మిమ్మల్ని ఆ దిశగా అడుగులు వేయడానికి జయశంకర్ అకాడమీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఇందులో చేరడానికి మీరు 8885607060కి కాల్ చేయండి. ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ కావాలనుకుంటే మాత్రం మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మార్చి 10లోపు ఎవరైతే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో, అది రికార్డెడ్ క్లాసెస్లో జాయిన్ అవుతారో 1899 రూపీస్కి మాత్రమే మీకు ఈ కోర్సుని అందించడం జరుగుద్ది మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా. నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే వరంగల్ జిల్లా. వరంగల్లో మనకి మొత్తం 13 పోస్టులని అబ్జర్వ్ చేయొచ్చు. 13 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి. సో గతంలో కంటే ఈసారి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టులు దాదాపు అన్ని జిల్లాల్లో పెరిగినాయి. సో వరంగల్లో చూసినట్లయితే మొత్తం 13 పోస్టులు. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, బీసీఏ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ ఉంది. ఇలా మొత్తం వరంగల్ జిల్లా నుంచి మనము 13 పోస్టులని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ, బంగారు అవకాశాన్ని పొందుతున్న అభ్యర్థులు ఎవరంటే ప్రతి జిల్లాలో ఉన్న ఎస్సీ అభ్యర్థులు. ఎందుకంటే నూతన రోస్టర్ విధానంలో ప్రతి జిల్లాలో ఎస్సీ అభ్యర్థికి కనీసం 1 పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఓపెన్ కేటగిరీలో కూడా ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా వరంగల్లో చూసినట్లయితే ఎస్సీ కేటగిరీకి సంబంధించి 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో ఉమెన్స్ రిజర్వేషన్ కింద 1 ఉద్యోగం ఎలాగో వస్తుంది. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో అయితే 5 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఉంటారో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఈ డిఎస్సిని మిస్ చేసుకోకండి. ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని మీరు లక్ష్యంగా ఉంటే మీ లక్ష్యాన్ని చేరువ చేసే విధంగా మనం స్కూల్ అసిస్టెంట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది పూర్తిగా కంటెంట్, మెథడాలజీ, పిఐఈ, సైకాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ సిలబస్కి అనుగుణంగా మీకు లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది అందిస్తున్నాం. దాంట్లో చేరడానికి మీరు ఇప్పుడే 8885607060కి కాల్ చేయండి. మాకు లైవ్ కుదరదండి, రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటే చెప్పండి అంటే అదే లైవ్కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ని మీకు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా అందిస్తాం. దానికోసం స్పెషల్ ఆఫర్ మార్చ్ 10 లోపు 1899 కనుక మీరు పే చేసినట్లయితే 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు ఈ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. ఇది స్పెషల్ ఆఫర్ మార్చ్ 10 వరకు మాత్రమే. నెక్స్ట్ జిల్లా గమనించినట్లయితే యాదాద్రి భువనగిరి. యాదాద్రి భువనగిరిలో మనం పోస్టుల సంఖ్యను చూస్తే ఉర్దూ మీడియంలో 1 పోస్ట్ ఉంది, అదేవిధంగా తెలుగు మీడియంలో 8 పోస్టులు ఉన్నాయి. ఓకే, కాబట్టి యాదాద్రి భువనగిరిలో అభ్యర్థుల సంఖ్యను కూడా చూసినట్లయితే కొద్దిగా తక్కువ సంఖ్యలోనే ఉంటారు. కాబట్టి పోస్టుల సంఖ్యను చూసి నిరాశ పడకుండా 1 పోస్ట్ అయినా సరే మనం సాధించేలా కృతనిశ్చయంతో ఉన్నట్లయితే ఓపెన్ కేటగిరీలో మనము 3 పోస్టులు, ఉర్దూ మీడియంలో 1 పోస్ట్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్టీ కేటగిరీ 1 పోస్టు, బీసీఏ కేటగిరీ 1 పోస్టు, అదేవిధంగా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్టు. టోటల్గా 8 పోస్టులు తెలుగు మీడియంలో, 1 పోస్టు ఉర్దూ మీడియంలో మనం ఉండడాన్ని ఇక్కడ గమనించవచ్చు. ప్రతి జిల్లాలో ఒకటి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. కాబట్టి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో రిజర్వేషన్ ఉపయోగించుకొని చాలా చక్కగా ఈసారి అయితే మీరు ఉద్యోగాన్ని సాధించవచ్చు. మిగతా కేటగిరీలో ఇప్పుడు బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈలో పోస్టులు లేవు.
అలాంటి వాళ్ళు నిరుత్సాహపడకుండా ఓపెన్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఓపెన్ కేటగిరీలో పోటీ పడడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ పోస్ట్ లేవని చెప్పేసి మనం ఖాళీగా కూర్చుంటే మళ్ళీ ఒక 3-4 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పటికి మనకి ఈ పోస్టు కూడా ఉంటాయో ఉండవో కూడా తెలియదు. కాబట్టి చేతిలో ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మీకు లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందులో చేరడానికి మీరు వెంటనే కింద నెంబర్కి కాల్ చేయండి. రికార్డెడ్ క్లాసెస్ కావాలంటే మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని కేవలం 1899 రూపీస్కి మాత్రమే మార్చి 10th లోపు ఈ ఆఫర్ని ఉపయోగించుకొని చేరవచ్చు. నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే హైదరాబాద్ డిస్టిక్. హైదరాబాద్ జిల్లాలో కూడా మనం పోస్టుల సంఖ్యను ఎక్కువగానే అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. కాబట్టి ఉర్దూ మీడియంలో 8 పోస్టులు ఉన్నాయి. బాగా జాగ్రత్తగా, ఉర్దూ మీడియం అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి హైదరాబాద్లో ఉర్దూ మీడియం పోస్టులు హైదరాబాద్లో 8 ఉన్నాయి. ఉర్దూ మీడియం కోచింగ్ మనకు ఎక్కడా లభించదు. కానీ ఈ నోటిఫికేషన్లో ఉన్న మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ మీడియం అయినా సరే మనకి బైలింగ్వల్లో పేపర్ వస్తుంది. ఉర్దూ మీడియం ఉద్యోగికి ఉర్దూ మీడియంలో అప్లై చేసిన అభ్యర్థికి ఉర్దూ ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ వస్తుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న ఏ మీడియం అభ్యర్థులైనా సరే ఇంగ్లీష్ మీడియంలో కోచింగ్ తీసుకోవడానికి మన ఈ బైలింగ్వల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది సహాయపడుతుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో మీకు కోచింగ్ కావాలనుకుంటే వెంటనే మనకున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇకపోతే హైదరాబాద్లో చూసుకున్నట్లయితే తెలుగు మీడియంలో ఓపెన్ కేటగిరీ 3 పోస్టులు ఉన్నాయి. ఉర్దూ మీడియం ఓపెన్ కేటగిరీ 1 పోస్ట్ ఉంది. తెలుగు మీడియం ఎస్సీ కేటగిరీ 2 పోస్టులు ఉన్నాయి. ఉర్దూ మీడియం ఎస్సీ కేటగిరీ 3 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ తెలుగు మీడియం 1 పోస్టు అండ్ ఎస్టీ కేటగిరీ ఉర్దూ మీడియం 1 పోస్టు. బీసీఏ కేటగిరీ తెలుగు మీడియం 1 పోస్టు. బీసీఏ ఉర్దూ మీడియం 2 పోస్టులు. బీసీబీ తెలుగు మీడియం 1 పోస్టు. బీసీడీ తెలుగు మీడియం 1 పోస్టు. బీసీడీ ఉర్దూ మీడియం 1 పోస్టు. బీసీఈ తెలుగు మీడియం 1 పోస్టు. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 పోస్టు. ఈ విధంగా తెలుగు మీడియంలో మొత్తం 11 పోస్టులు, అదేవిధంగా ఉర్దూ మీడియంలో మొత్తం 8 పోస్టులను మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం మీద 19 ఉద్యోగాలు అయితే ఇక్కడ అవకాశాన్ని కలిగి ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే కొంత పోటీ తక్కువగా ఉంటుంది. ఎవరైతే హైదరాబాద్ జిల్లాలో ఎలిజిబుల్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని వదలకండి. మీకు 19 మందికి గాను 38కి లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్, ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఇవ్వదలుచుకున్నాం మేము. కాబట్టి మెంటార్షిప్ ప్రోగ్రాంలో చేరాలంటే ఇప్పుడే ఈ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ కోసం వెంటనే మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి మార్చి 10 లోపు స్పెషల్ ఆఫర్ ఫీజు కింద 1899 రూపీస్ పే చేసి సంవత్సరం వ్యాలిడిటీతో మీరు లైవ్ క్లాసెస్ సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ని పొందవచ్చు. ఓకే, ఈ విధంగా మనం పోస్టుల యొక్క సంఖ్యల్ని గమనించినట్లయితే దాదాపు ప్రతి జిల్లాలో కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో 10ల సంఖ్యలో ఉంటాయి, కొన్ని జిల్లాల్లో 10 లోపు పోస్టులు ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నా సరే ఉన్న ఒక్క ఉద్యోగం నాకే సొంతం అని అనుకొని ప్రిపేర్ అవ్వడం అది బెస్ట్ పద్ధతి. ఎందుకంటే మనం పాజిటివ్గా ఉంటే మనకు జరగబోయే అంశం కూడా పాజిటివ్నే జరుగుద్ది. నెగిటివ్గా ఉండి 2 పోస్టులే ఉన్నాయి నాకేం వస్తుందిలే అని ఇప్పుడే వదిలేయడం కానీ, లేకపోతే ఇప్పటి నుంచే మన ఫెయిల్యూర్కి కారణాన్ని ప్రపంచానికి చెప్పడం కానీ మంచి పద్ధతి కాదు. 1 పోస్ట్ ఉన్నా సరే నేను సాధించగలను అని నీకు నువ్వు నమ్మితే నీ వెన్నంటి మెంటార్షిప్ అండ్ గైడెన్స్ ఇవ్వడానికి జయశంకర్ అకాడమీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి డీలా పడకండి. ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకొని మీరు కలలుగన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఉద్యోగంలో స్థిరపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇతర వివరాల కోసం 8858507060కి కాల్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ కోసం మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.